గారు అమర్ రహే రోసే గారు అమర్ రహే రోసే గారు అమరజీ రోసే గారు है हमर है రోసే గారు అమరజీ రోసే గారు అమరజీ రోసే గారు అమర్ రహే రోసే గారు అమర్ రహే రోసే గారు అమర్ రహే రోసే గారు అమరజీ రోసే గారికి అమరజీ రోసే గారికి అమరజీ రోసే గారికి జై వాసవి జై వాసవి జై వాసవి ఈరోజు మన ప్రీతమ నాయకులు తెలుగు జాతికి వన్నె తీసుకొచ్చినటువంటి ఆర్యవైశ్య పుత్రుడు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొణిజేసి రోసే గారి జయంతి సందర్భంగా మనం ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి అందరం ఇక్కడికి వచ్చినాం. అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు. ఆయనకి 4వ తారీఖు 4 డిసెంబర్ వర్ధంతి వచ్చింది, 4 జూలై అనేది జన్మదినం వచ్చింది. 4వ తారీఖు అనేది ఆయనకి యాదృచ్ఛికంగా భావిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసి ఈ రోజునే మిత్రుడు సోదరుడు గోళ రాధాకృష్ణ గారు కూడా చక్కగా అన్న మంచి ఆలోచన అని చెప్పి నాకు మెసేజ్ కూడా పెట్టారు. ఇక్కడికి వచ్చేవరకల్లా రోసే గారి విగ్రహ స్థాపన అనేది అవసరం అనేటువంటి వాస్తవాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ రోజే కంకణం కట్టుకున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో అతి త్వరలోనే చక్కటి కూడలి కోసం నేను మాట్లాడుతున్నాను. మన మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలాగే మిగతా జిల్లా మంత్రులు బట్టి గారికి కానీ, మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, మన సీఎం గారికి, మేయర్ గారికి, అలా అందరికి కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది మనం తయారు చేస్తున్నాను. అందరికి ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ అయినటువంటి, ఎందుకంటే ఒక ఆర్యవైశ్యులకే కాదు, ఆయన తెలుగు జాతికే ముద్దుబిడ్డ. అడగకుండానే పదవులు తీసుకొచ్చుకున్నటువంటి అపర చాణక్యులు, అన్ని రకాలుగా శాసనసభలు ఎదుర్కొన్న ఒక రకంగా నిగర్వి. మనం అటువంటి నాయకుడి యొక్క లక్షణాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ, మనందరం కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాల్లో కలిసి సహజీవనం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేపట్టాలని సోదరుడు నిన్ననే ఖమ్మం పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని ఎన్నికల్లో గెలిచినటువంటి గుమ్మడెల్లి శ్రీనివాస్కు మీరందరూ కూడా సహకరించాలని, నా వంతుగా ఆయనకు ఎప్పటి నుంచో పరిచయం. మన రాధా ఉన్న టైంలో కానీ శ్రీనివాస్ ఉన్న టైంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేవాలయంలో మీకు పూర్తి సహకారం ఉంటుంది. మీరు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ దేవాలయ యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి వాళ్ళ పూర్తిగా తెలియజేస్తున్నాను. జై వాసు. మన ఆర్యవైశ్యుల్లో ఆనిముత్యం అగ్రగణ్యుడు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు కూడా వారు అసెంబ్లీలో మంత్రిగా పనిచేస్తూ 16 సార్లు రికార్డు స్థాయిలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అదొక రికార్డు సృష్టించారు. అలానే కాక ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా సరే, అధికార పక్షంలో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలది కానీ అధికార పక్షాలని కానీ వారిని ఎప్పుడు ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రులు కూడా రోసే గారికి వెళ్ళి చూసే ఎప్పుడు ఆ అవకాశం ఉండేది. ఎప్పుడు అంతటి వాగ్దాటి గల రోసే గారు చాణక్యుడు మన ఆర్యవైశ్యుడే పుట్టినందుకు మనందరం గర్విస్తున్నాం. నిజంగా వారు ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ కూడా లేకుండా అంతగా వాగ్దాటిని ప్రదర్శించేవాడు. అందుకని ఆయన వాగ్దాటికి కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు. కాబట్టి అంతటి నిజాయితీతో కూడిన వ్యక్తి ఈరోజు మన ఆర్యవైశ్యుడినందుకు మనందరం గర్వంగా తల ఎత్తుకునేలా వారికి జయంతి సందర్భంగా ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం తరఫున అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వీరందరూ ఖమ్మం నగరంలోని వచ్చినటువంటి ఆర్యవైశ్యులను జై ఆర్యవైశ్య జై